ఇంకా లగ్గానైతే మా నాన్న అయితే కొడుస్తున్నాడు ఇదంతా. ఈరోజు చెట్టుకు అయితే మందార పూలు అయితే చాలా ఉన్నాయి. ఈరోజు మందార పువ్వులు చూడండి ఎన్ని ఉన్నాయో. పూలైతే చెట్టుకి ఎక్కువ ఉన్నాయి. అటు ఉన్నాయి, ఇటు కూడా 2 ఉన్నాయి. చెట్టు నిండా పూలు అయితే ఉన్నాయి. ఇంకా ఈరోజైతే మా చెల్లి వాళ్ళు మళ్ళీ వచ్చారండి. ఈరోజు వచ్చారు. ఇంకా ఈరోజు బిర్యానీ అయితే చేస్తున్నాము. బిర్యానీకి అయితే మా ఆయన అయితే పొయ్యి అయితే ముట్టేస్తున్నారు. చెప్పాను కదా మా చెల్లెళ్ళు వచ్చారనేసి. ఇంకా మా చెల్లెలు బాబు అయితే ఆడికి గొప్ప ఇష్టము, ఇక్కడికి రావాలంటే చాలా ఇష్టమైంది ఆడికి. ఇంక పొయ్యి అయితే ముట్టించారు. బిర్యానీ అయితే చేస్తాము. వెజ్ బిర్యానీ, మొక్కజొన్న పొత్తు, స్వీట్ కార్న్, అవి బఠానీస్ అవన్నీ వేసి చేస్తాము. పొయ్యి అయితే ముట్టేస్తున్నారు. ఇంకా ఈ పుల్లలు ఏవో ఉన్నాయంట, వేసిమంటున్నాడు. చిన్న చిన్న కొబ్బరి బోండాలు ఉన్నాయి, అవి వేయమంటున్నాడు. అదిగోండి వెళ్ళి తెస్తున్నాడు చిన్న చిన్న కొబ్బరి బోండాలు. ఈడిగాడ పొయ్యి ముట్టించేసినాడే. ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే కోసాను. ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటాలు. ఫ్రీ ఫైర్ ఆడుకోవడానికి సెల్ అయితే ఇచ్చిమంటున్నాడు. వీడియోలు అయితే తీయొద్దని వేస్తున్నాడు. ఇంకా ఇవి స్వీట్ కార్న్, బంగాళదుంపలు అండి. స్వీట్ కార్న్, బంగాళదుంపలు. ఇంకా బిర్యానీ అయితే చేసేస్తున్నారు. కలర్ఫుల్గా అయితే ఉంది, ఒకసారి చూసేయండి. స్వీట్ కార్న్, గ్రీన్ బిర్యానీ అన్నీ వేసాము. వెజ్ బిర్యానీ ఇంకా మొన్న కర్రల మీద చేసాం కదా, ఇప్పుడు కూడా కర్రల మీదే చేస్తున్నాము. మొన్న అయితే బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది. గ్యాస్ మీద చేసే కన్నా కర్రల మీద చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే కర్రల మీద అయితే చేసేస్తున్నాం మళ్ళీ బిర్యానీ. మొన్న అయితే బాగుందండి, చాలా బాగుంది బిర్యానీ. అందుకే మళ్ళీ ఇప్పుడు మా ఆయన మళ్ళీ కర్రల మీదే చేద్దాం అన్నారు. కుక్కర్లో పెట్టిమన్నాను కానీ పెట్టలేదు. ఇంకా మా చిన్నగాడైతే ఆడుతున్నాడు. ఒక్కసారి చూడండి, పొయ్యి అయితే పెట్టాడు. ఇది అక్కడ మా ఆయన బిర్యానీ వండితే ఇక్కడ ఈడు కూడా బిర్యానీ అయితే వండుతున్నాడు. పొయ్యి అయితే ముట్టించాడు, కర్రల పొయ్యి. ఒకసారి చూడండి, ఈడైతే పొయ్యి మీద బిర్యానీ అయితే పెడుతున్నాడు. అదిగోండి. ఏటి వండుతున్నా నాన్న? నువ్వు బిర్యానీ వండుతున్నావు, నేను బిర్యానీ వండుతాను అంటాడు మా ఆయనతోని. మా ఆయన చిన్నప్పటి నుంచి పెదనాన్న అని పిలిచే అలవాటు లేదు. ఆడికి ఎప్పుడు బావా బావా అని పిలిచే అలవాటే ఉంది. ఇంకా బావా అదే పిలుపు అలవాటు అయిపోయింది ఆడికి. ఏటి వండుతున్నావు నాన్న? ఏటి వండుతున్నావు? ఏటి వండుతున్నావు చెప్పు. ఇక బిర్యానీలోని ఉప్పు అయితే వేస్తాము. ఉప్పు అన్నీ సరిపోయండి. పొయ్యి అయితే మంట అయితే పెట్టేస్తున్నారు. ఇప్పుడు పెద్ద మంట అయితే ఉండాలి. ఇప్పుడు ఈ లగేజీ తపాలన్నీ తీయాలి. వండుతున్నాను అని ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. ఏం బిర్యానీ? కట్టా బిర్యానీయా? కక్క నాని దగ్గు వచ్చేస్తుంది. ఏడ్ చేస్తున్నావు నువ్వు చెప్పు. ఇప్పుడు ఇగో వీళ్ళకి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఏడ్ చేస్తున్నావు చెప్పు. అబ్బా హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చికెన్ బిర్యానీ వండుతున్నానని చెప్తాడు. చూడండి అంత చక్కగా చెప్తున్నాడు.
మా చిన్నగాడి కోసం ఒక లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏట వండుతున్నావు ఇప్పుడు? కారం ఉందా? కాలిందా చెయ్యా? బిర్యానీ కోసం ఆయన పాటలు చూడండి, పొయ్యి అయితే పెద్ద మంట పెట్టేస్తున్నారు. మా ఆయన చేస్తుండని ఇక్కడ నీళ్ళు వేసాడు, నీళ్ళు నిండా ఇసుక వేసాడు. ఇంక పొయ్యి మీద పెట్టి ఈడైతే బిర్యానీ అయితే వండుతున్నాడు. బిర్యానీలో ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువైపోయినట్టుగా ఉంది బిర్యానీలోని. ఎక్కువైపోయింది కదా. నాని నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా? సాయంత్రం ఉంటావా? ఒకసారి బిర్యానీ అయితే చూద్దాము ఎంతవరకు వచ్చిందో. ఇదైతే చాలా కలర్ఫుల్గా ఉంది, స్వీట్ కార్న్ బిర్యానీ. సంతలో అయితే కూర్చుంది, ఇద్దరు కొట్టేసుకుంటున్నారండి, అన్న చెల్లెలు ఇద్దరును. ఇద్దరికి అసలు చెప్పలేకపోతున్నాము, ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇది సీరియస్ పెట్టింది మొహం అయితే. సంతు ఇద్దరికి మాటలైతే లేవు. అంతటికీ కారణం ఇగోండి, తగు పెట్టాడు మా నాన్న ఇద్దరికేను. ఇంకా మా అమ్మాయి అయితే ఏం తెలియనట్టుగా అయితే గిన్నెలు తోముకుంటుంది. ఫ్రిడ్జ్లోనైతే కూర ఉంది, బిర్యానీ అయితే చేస్తున్నారు కదా. ఇదిగోండి చికెను, ఇదైతే ఫ్రై అయితే చేసేస్తాము. నిన్న ఉప్పు, కారం, గరం మసాలా అండ్ ధనియాలు గుండ అన్నీ కలిపేసి ముక్క అయితే బాగా నానిందండి. ముక్కకు అనేది మసాలా అంతా బాగా పట్టేసింది అనమాట. ఇంకా వీళ్ళు వచ్చేసి బయట అయితే ఉన్నారు, ఫ్రిడ్జ్ డోర్ అయితే. వీళ్ళైతే బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. నా చికెన్ కర్రీ అయితే ఇప్పుడు చేసేస్తాను. చికెన్ కర్రీ కోస్తాను ఇప్పుడు. ఏట్రాడి అదంతా ఇసుకేసావు, ఏటి చేతులండి అది గుచ్చుకుంటూ పోతాయి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇసుకతో ఆడొద్దని చెప్పాను కదా. నువ్వు తీ. అదంతా ఎవరు తుడుస్తారు చెప్పు? ఎవరు తుడుస్తారు? ఇటు చూడు, చూడిటు. నిజంగా కాలిపోయిందా? పొయ్యి మంటకన్నా కాలిపోద్ది ఆకు. ఏది అమ్మా, ఇంకా వాళ్ళ అమ్మతోనైతే రాననేస్తున్నాడు, ఆట ఆడుతాను అంటుంది. ఇంకా వాళ్ళ అమ్మాయి తీసుకొని వెళ్ళిపోతుంది లోనికి. నేను మంట పెడతాను వెళ్ళు. బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఉడుకుతుందండి ఇప్పుడు. బంగాళదుంప అయితే వేద్దాం అనుకున్నా, బంగాళదుంప అయితే వేయలేదు. బంగాళదుంప వేస్తే వేరే వచ్చేది, అందుకే బంగాళదుంప అయితే వేయలేదు. చికెన్ కర్రీ కోసేస్తున్నావు, చికెన్ కర్రీకి రెడీ చేస్తాను. ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే ఇప్పుడే వెళ్ళిపోయారండి. ఇంకా మధ్యాహ్నం బిర్యానీ చేశానని చెప్పాను కదా, పెరుగు చట్నీ అయితే కలిపాను. ఇదిగోని బిర్యానీ అయితే తింటున్నారు. ఇంకా బిర్యానీ అయితే ఉంది. ప్రభు